మన జీవితంలో ఎక్కువగా చేసే తప్పేంటో తెలుసా? ఎప్పుడు భవిష్యత్తును ఊహించుకుంటూ బతకడం, వర్తమానాన్ని మర్చిపోవడం. ఇంకో సంవత్సరం కష్టపడతాను, తర్వాత హ్యాపీగా ఉంటాను, ఇల్లు, స్థాయి పెంచుకుంటాను, తర్వాత జీవితం ఎంజాయ్ చేస్తాను. కానీ తర్వాత అనే రోజు ఎప్పుడు? నేను బతుకుతున్నానా, లేక బ్రతకడం కోసం కష్టపడుతున్నానా? ఈ వీడియోని పూర్తిగా చూడండి. చివర్లో మీకు మీ జీవితాన్ని చూసే కోణమే మారిపోతుంది. మన జీవితంలో ఎక్కువగా చేసే తప్పేంటో తెలుసా? ఎప్పుడు భవిష్యత్తును ఊహించుకుంటూ బతకడం, వర్తమానాన్ని మర్చిపోవడం. ఇంకో సంవత్సరం కష్టపడతాను, తర్వాత హ్యాపీగా ఉంటాను, ఇంకో ఉద్యోగం చేస్తాను, సంతోషంగా ఉంటాను, ఇల్లు, స్థాయి పెంచుకుంటాను, తర్వాత జీవితం ఎంజాయ్ చేస్తాను. కానీ తర్వాత అనే రోజు ఎప్పుడు? మనిషి పుట్టినప్పటి నుంచి ఎంతకాలం బతుకుతామో ఎవ్వరికీ తెలియదు. అయినా మనం బ్రతికేది భయంతో, ఒత్తిడితో, పోలికలతో. ఈ రేసులో మనశ్శాంతి ఎక్కడిది? జీవితం అంటే పెద్ద ఇల్లు కాదు, బ్యాంకు బ్యాలెన్స్ కాదు. జీవితం అంటే ప్రశాంతంగా నిద్రపోవడము, మన వాళ్ళతో సంతోషంగా గడపడము, మనకు నచ్చిన పని చేయడం, అంతే కదా? అయితే మనకు కావాల్సింది ఉంటే ఇవన్నీ ఉంటాయి కదా అనే డౌట్ మీకు వస్తుంది. మనిషికి తృప్తి కొంతకాలం మాత్రమే ఉంటుంది. మళ్ళీ బెటర్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, మళ్ళీ పోలికలతోటి జీవిస్తూ ఉంటాడు. మనని మనం ఒక్క ప్రశ్న వేసుకుందాం. నేను బతుకుతున్నానా, లేక బ్రతకడం కోసం కష్టపడుతున్నానా? అంటే మీకొచ్చిన సమాధానాన్ని కింద కమెంట్లో చెప్పండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చివర్లో మీకు మీ జీవితాన్ని చూసే కోణమే మారిపోతుంది. శివ అని ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఉండేవాడు. అతనికి జీవితంలో ఉండేది ఒకటే ఆలోచన, ఒకటే లక్ష్యం. అదేంటంటే సక్సెస్ అవ్వాలి. దానికోసరంగా రోజులో 12 నుంచి 14 గంటలు పనిచేసేవాడు. ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరినీ దూరం పెట్టి కష్టపడ్డాడు. అతను అనుకునేది ఒక్కటే, ఇంకో 5 సంవత్సరాలు కష్టపడతాను, తర్వాత హ్యాపీగా ఉంటాను అనుకుంటాడు. 5 సంవత్సరాలు అయిపోయాయి. డబ్బు వచ్చింది, స్టేటస్ వచ్చింది, కానీ తన వారితో మాట్లాడుకునే టైం మాత్రం రాలేదు, ఆ సంతోషం మాత్రం రాలేదు. ఫ్రెండ్స్ లేరు, ఒంటరి అయిపోయాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ కాల్ చేసింది. బిడ్డ, నువ్వు బిజీ అనుకుంటాను, కానీ ఒక్కసారి వచ్చి నన్ను కలిసిపోవా అని అడిగింది. అతను అంటాడు, అమ్మా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, నెక్స్ట్ మంత్లో వస్తానమ్మా అని చెప్పాడు. ఆ నెల ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మది అదే లాస్ట్ కాల్ అయింది. అతను ఏడుస్తూ చెప్పుకొచ్చాడు, నేను సంపాదించింది ఏంటి, కోల్పోయిందేంటి? డబ్బు సంపాదించాను, కానీ సమయం కోల్పోయాను. స్టేటస్ సంపాదించాను, కానీ మనుషుల్ని పోగొట్టుకున్నాను. నిజమే కదా? ఇదే మన జీవితం కూడా. ఎప్పుడూ ఫ్యూచర్ కోసం బతుకుతూనే ఉంటాం, ప్రజెంట్ని మర్చిపోతూ ఉంటాం. ఇంకో రోజు, ఇంకో సంవత్సరం అంటూనే ఉంటాం, కానీ నిజమేంటంటే మనకున్నది ఒకే రోజు, ఒకే క్షణం. జీవితంలో రిగ్రెట్ ఉండకూడదంటే ఇప్పటి నుండి బతకడం ప్రారంభించాలి. జీవిత ప్రయాణం అన్నది గెలవడానికి కాదు, తృప్తిగా బతకడానికి అనేది గుర్తుపెట్టుకోవాలి. చివరికి ఒకరోజు అతని కూతురు అడిగింది, నాన్న, నువ్వు మా కోసం పనిచేస్తున్నావా, లేక పని కోసం మమ్మల్ని మర్చిపోతున్నావా అని అడిగింది. ఆ ప్రశ్న అతని మనసులో సమాధానం లేని ప్రశ్నగా నిలిచిపోయింది. రేపు అన్నది మన దగ్గర ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి బ్రతకడానికి కష్టపడుతున్నాను అని చెప్పొద్దు, ఆనందంగా బతకడమే నేర్చుకోవాలి. డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పోగొట్టుకున్న సమయం తిరిగి రాదు కదా. ఈ కథలో మీకు అర్థమైంది ఏంటి? మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటని మీరు అనుకుంటున్నారు? సమయమే కదా. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జీవితంలో అత్యంత విలువైనది సమయమే. ఆ టైంని ఎలా ఉపయోగిస్తున్నాము అన్నదే ముఖ్యం. జీవితంలో కొంతకాలం కష్టపడాలి, తప్పదు. ఎందుకంటే మన జీవితం ఇంకొకరిపైన ఆధారపడకుండా ఉండటానికి, మన కుటుంబాన్ని మనం గౌరవంగా పోషించుకోవడానికి. అంతే తప్ప బతకడం కోసం కష్టపడుతున్నాను అంటూ బతకడమే మర్చిపోకూడదు కదా. కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు అవసరమే, కానీ మీ ప్రెసెన్స్ కూడా మీ కుటుంబానికి ఎంతో అవసరం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.